హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి. ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ రోటి పచ్చడిని తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ రోటి పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది, ముఖ్యంగా జుట్టుకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ రోటి పచ్చడిని ఒకసారి తయారు చేసుకుని తిన్నారంటే చాలండి, ఎప్పుడు ఇదే పచ్చడిని తయారు చేసుకుని తినాలని అనిపిస్తుందండి. అసలు ఈ పచ్చడి వాసన చూస్తే చాలండి, నోట్లో నీళ్లు ఊరిపోతాయి, రుచి అదిరిపోతుంది. ఒక ముద్దకి 4 ముద్దలు ఎక్కువ తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలంటే, వెడల్పుగా కొంచెం మందంగా ఉండే కడాయిని తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి. జీలకర్ర ధనియాలు వేసిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు మీడియం కారం ఉండే ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇది కారం కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా ఘాటు ఎక్కువ కావాలనుకుంటే కనుక కారాన్ని చూసుకుని ఎండుమిరపకాయలు వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కూడా మాడిపోకుండా స్టవ్ని మీడియంలో పెట్టుకుని లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవన్నీ కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. ఇవి చల్లారే లోపు చింతపండును కూడా నానబెట్టుకోవాలి. నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజులో ఉండేటంత చింతపండుని తీసుకోవాలండి. చింతపండులో ఉండే పీచు పిక్కలు అన్నీ తీసేసుకుని కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని చల్లారిన మిరపకాయల్ని అలాగే పోపుని వేసుకుని రుచికి తగినంత రాళ్ళ ఉప్పుని వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇది మనం పౌడర్ కింద, అంటే ఫస్ట్ వాటర్ పోసుకోకుండా ఇక్కడ నేను చూపించినట్టుగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసుకుని అందులో కొద్దిగా వాటర్ని కూడా పోసుకుని మరలా ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు ఒక పిడికెడు వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. అలాగే కరివేపాకు ఒక గుప్పెడి వేసుకోవాలండి. పచ్చి కరివేపాకును వేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ అనేది ఒక లెవెల్లో ఉంటుంది. కరివేపాకు ఉల్లిపాయలు వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. కరివేపాకు మన హెల్త్కే మంచిది, అలాగే జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో మరలా ఒక మీడియం సైజులో ఉండే 2 ఉల్లిపాయలు తీసుకుని కొంచెం పెద్ద సైజులో ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మరలా మూత పెట్టేసుకుని జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా ఉల్లిపాయ ముక్కలు పచ్చడిలో కనపడేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడిలో ఎన్ని ఉల్లిపాయలు ఉంటే కనుక అంత టేస్ట్ బాగుంటుందండి. ఈ ఉల్లిపాయల్ని ఈ పచ్చడిని కలుపుకొని మనం తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఈ పచ్చడిని మిక్సీ జార్లో వేస్ట్ చేశానండి. మీరు కావాలనుకుంటే రోట్లో వేసుకుని మనం ఈ పచ్చడిని అయితే తయారు చేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి. ఇందులో మనం పోపు వేయవలసిన పని కూడా లేదండి. చక్కగా అప్పటికప్పుడు పచ్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకుని చక్కని పచ్చడిని తయారు చేసుకుంటే ఆ రుచి అనేది మామూలుగా ఉండదండి. ఇంతకు ముందు రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఎక్కువగా ఈ పచ్చడిని తయారు చేసుకునేవారండి. మరి ఇప్పుడు కూడా మీరు ఈ టేస్టీ రోటి పచ్చడిని తయారు చేసుకుని తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా హెల్ప్ అయ్యే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.